నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ని నిరాకరించచ్చా? పాస్పోర్ట్ అధికారులు నీ మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి నీకు ఈ పాస్పోర్ట్ ఇయ్యము అని చెప్పేసి నిరాకరించచ్చా, రిఫ్యూజ్ చేయొచ్చా? ఇదే విషయాన్ని అలహాబాద్ హైకోర్టు జస్టిస్ కుర్నేష్ సింగ్ పవార్ ఒక తీర్పు ఇచ్చారు. ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది. ఆ వ్యక్తి విదేశాలకు వెళ్ళాలనుకుని పాస్పోర్ట్ అప్లై చేశాడు. పాస్పోర్ట్ అప్లై చేస్తే నీ మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పి రిఫ్యూజ్ చేస్తే ఇట్లా అలహాబాద్ హైకోర్టులో క్వశ్చన్ చేశాడు. నాకు పాస్పోర్ట్ తీసుకునే హక్కు ఫండమెంటల్ రైటు, నాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఇట్లా రిఫ్యూజ్ చేయడం తప్పు. క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన నా మీద ఈ విధంగా పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడం ఏంటి అంటే అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అదర్స్. ఇది చాలా తీవ్రంగా పరిగణించి కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన ఇట్లా పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇంతకుముందు గతంలో 1978 సంవత్సరంలో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చింది. ఒకవేళ క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు, ఇది వాళ్ళ ఫండమెంటల్ రైటు అని. అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఈ విధంగా తీర్పిచ్చాడు 26/4/2024 నాడు. అంటే దీని అర్థం ఏంటి? కేవలం క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు, కానీ ఈ అప్లికెంటు తమ మీద కేసులు ఉన్నాయి అని డిక్లరేషన్ ఇవ్వాలి. సప్రెస్ చేసి ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అంటే నో అంటే అది తప్పు అవుతుంది. క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి నెంబర్లతో పాటు పర్టికులర్తో పాటు ఇచ్చాక సదరు పాస్పోర్ట్ అధికారులు కంపల్సరీగా పాస్పోర్ట్ ఇవ్వవలసిందే, క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నా కూడా. ఇది అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. కాబట్టి దయచేసి ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే ఓపెన్గా డిక్లేర్ చేయండి, మీకు పాస్పోర్ట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎవరు రిఫ్యూజ్ చేయరు.